శ్రీమాత్రే నమ. శ్రీ శివాయ గురవే నమ. సౌందర్యలహరిలోని 28వ శ్లోకం అమ్మవారి తాటంక మహిమ గురించి ప్రస్తుతిస్తున్నదనమాట. ఈ విధంగా అమ్మవారి తాటంక మహిమను ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి సాధకులకు సర్వమంగళాలను అనుగ్రహిస్తుంది ఆ సర్వమంగళ. మరి ఆ శ్లోకం ఏమిటో చూద్దాం. సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరామృత్యు హరిణీం విపద్యంతే విశ్వే విధి శతమఖాద్య దివిషదః కరాళం యక్ష్వేళం కబలితవత కాలకలన న శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమ. అమ్మా, ఇంద్రాదులందరూ కూడా జరామృత్యువులను దాటించగల అమృతాన్ని తాగి కూడా ప్రళయకాలంలో నశిస్తున్నారే. మరి అత్యంత భయంకరమైన కాలకూట విషాన్ని తాగినవాడై కూడా నీ పతి అయిన శంకరుడు మృత్యుంజయుడైనాడంటే అందుకు కారణం ఒక్కటే అనిపిస్తోందమ్మా, అది నీ తాటంకముల యొక్క మహిమే కదూ అంటున్నారు ఆదిశంకర భగవత్పాదుల వారు. ఇది కూడా అద్భుతమైన ధ్యాన ప్రక్రియ అండి. ఎవరైతే ఆ తాటంకములుగా సూర్యచంద్రులను అమ్మవారిని ఏకకాలంలో ధ్యానిస్తారో అటువంటి వారు కాలతత్వాన్ని దాటిపోయిన వారే. ఎందుకంటే చెప్పమంటారు, ఈ సూర్యచంద్రులు కాలానికి సంకేతం. అమ్మవారు తన తాటంకములుగా సూర్యచంద్రులను ధరించారంటే అమ్మవారికి కాల పరిమితి లేదు అనే కదా అర్థం. మరి అమ్మవారి భర్త అయిన ఈశ్వరుడికి కూడా కాల పరిమితి లేదు, ఆయన కూడా కాలానికి అతీతుడే. వారిద్దరూ కలిసి మహాప్రళయమనే చీకటికి ఆవల పెను వెలుతురు వలె భాసిస్తూ ఉంటారు అని ఈ శ్లోక అర్థం అన్నమాట. దీన్ని మనస్సుతో భావించగలగాలి, మనసారా అనుకోగలగాలి. ఇవే మంత్రాలండి. మంత్రాలంటే ఎక్కడో లేవు. ఆదిశంకర భగవత్పాదుల వారు అందించిన సౌందర్యలహరిలోని ప్రతి శ్లోకము ఒక మంత్రమే. అటువంటి ప్రతి శ్లోకాన్ని అనుసంధానించగలిగిన మనస్సు సాక్షాత్తుగా కైలాసమే. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ మనస్సు అనే కైలాసంలో అమ్మవారిని అయ్యవారిని ప్రతిష్ఠించుకుందాం. ప్రతి నిత్యము సౌందర్య లహరిని మనస్సుతో పారాయణ చేసి ధన్యత నొందుదాం. శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః.